1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ బహదూర్ షా టూ. 1857 యుద్ధంలో ఓటమి తరువాత బ్రిటిష్ వారు బహదూర్ షా టూని ఏ జైలుకి పంపారు? ఆన్సర్ రంగూన్ జైలుకి. బహదూర్ షా టూ ఎప్పుడు ఎక్కడ మరణించాడు? ఆన్సర్ 1862 రంగూన్ జైలులో. మొఘలుల పాలనా పద్ధతులను వివరించే గ్రంథం ఏది? ఆన్సర్ ముంతఖబ్ ఉల్ తహరీష్. అక్బర్ ప్రవేశపెట్టిన జరోకా దర్శన్ పద్ధతిని రద్దు చేసినది ఎవరు? ఆన్సర్ ఔరంగజేబు. జహంగీర్ కాలం నాటి పాలనా పద్ధతులను తెలిపే గ్రంథం ఏది? ఆన్సర్ ఇక్బాల్ నామా జహంగీర్. మొఘల్ చక్రవర్తి తన మంత్రులతో రహస్య సమావేశాలు నిర్వహించే భవనం పేరు ఏమిటి? ఆన్సర్ గుసల్ ఖానా. మొఘల్ రాజ్యంలో రాత్రిళ్ళు రాజభవనాలకు కాపలా కాసే ఆచారం పేరు ఏమిటి? ఆన్సర్ చౌకీ తస్లిం చౌకీ. షాజహాన్ పరిపాలనా పద్ధతులను వివరించే గ్రంథం ఏది? ఆన్సర్ పాద్షానామా. మొఘలుల సామ్రాజ్యంలో ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రిని ఏమంటారు? ఆన్సర్ వజీర్. మొఘల్ సామ్రాజ్యంలో సైనిక సంబంధం విషయాల మంత్రిని ఏమంటారు? ఆన్సర్ మీర్ బక్ష్. గ్రహ బలాలు నక్షత్రాల ఆధారంగా సైనిక విభాగాలను ఏర్పరచినది ఎవరు? ఆన్సర్ హుమాయూన్. గజదళాన్ని మొదటిసారిగా మొఘలుల సైన్యంలో ఏర్పరచినది ఎవరు? ఆన్సర్ అక్బర్. మొఘల్ చక్రవర్తులలో అత్యంత పరమత ద్వేషి ఎవరు? ఆన్సర్ ఔరంగజేబు. మొఘల్ చక్రవర్తులలో అత్యంత పరమత సహనం చూపినది ఎవరు? ఆన్సర్ అక్బర్. అక్బర్ మత విధానాన్ని విమర్శిస్తూ తారిక్ ఈ హబీ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ బదౌని. శివాజీ ఎప్పుడు జన్మించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1627లో. శివాజీ ఏ వంశానికి చెందినవాడు? ఆన్సర్ బోన్స్లే. శివాజీ తల్లి ఎవరు? ఆన్సర్ జిజియాబాయి. శివాజీ తండ్రి ఎవరు? ఆన్సర్ షాజీ బోన్స్లే. శివాజీ యొక్క మత గురువు ఎవరు? ఆన్సర్ సమర్థ రామదాసు. శివాజీ యొక్క బిరుదులు ఏవి? ఆన్సర్ ఛత్రపతి, శకకర్త, సింహాసనాధీశ్వర. ఛత్రపతి శివాజీ యొక్క రాజధాని ఏది? ఆన్సర్ రాయ్గఢ్. ఛత్రపతి శివాజీ ఖడ్గం పేరు ఏమిటి? ఆన్సర్ చంద్రహాస్. ఛత్రపతి శివాజీ గుర్రం పేరు ఏమిటి? ఆన్సర్ కళ్యాణి. ఛత్రపతి శివాజీ మొఘల్ దర్బార్ను ఎప్పుడు సందర్శించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1666లో. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగిన సంవత్సరం? ఆన్సర్ క్రీస్తు శకం 1674. హైందవ ధర్మోద్ధారక మరియు హిందూ పదశాహి అని ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఛత్రపతి శివాజీని. మహారాష్ట్ర జాతిపితగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఛత్రపతి శివాజీని. ఛత్రపతి శివాజీ నిర్మించిన హిందూ రాజ్యం ఏది? ఆన్సర్ స్వరాజ్య. శివాజీకి యుద్ధ విద్యలను రాజనీతిని బోధించినది ఎవరు? ఆన్సర్ దాదాజీ కొండదేవ్. ఛత్రపతి శివాజీ నిర్మించిన దుర్గాలు ఏవి? ఆన్సర్ రాయ్గఢ్ మరియు ప్రతాప్గఢ్. సముద్రపు అంచున శివాజీ నిర్మించిన ఏకైక దుర్గం ఏది? ఆన్సర్ మాల్వాన్. బీజాపూర్ సుల్తాన్ అయిన అఫ్జల్ ఖాన్ను శివాజీ ఎప్పుడు వధించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1659లో. ఛత్రపతి శివాజీ షయిస్తా ఖాన్ని ఎప్పుడు ఓడించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1663లో.
ఏ సంధి ద్వారా ఛత్రపతి శివాజీ ఔరంగజేబు సైన్యంలో చేరుటకు అంగీకరించాడు? ఆన్సర్ పురందర్ సంధి 1665లో. ఎవరి సలహా మేరకు ఔరంగజేబు శివాజీకి రాజా అనే బిరుదు ఇచ్చాడు? ఆన్సర్ జశ్వంత్ సింగ్ సలహా మేరకు. శివాజీ చేసిన చివరి దండయాత్ర ఏది? ఆన్సర్ కర్ణాటక దండయాత్ర. క్రీస్తు శకం 1677-78 కాలంలో. కర్ణాటకలో స్వతంత్రించిన శివాజీ సవతి సోదరుడు ఎవరు? ఆన్సర్ వెంకోజీ సోదరుడు. ఛత్రపతి శివాజీ చివరగా ఆక్రమించుకున్న ప్రాంతాలు ఏవి? ఆన్సర్ జింజి, వెల్లూరు, బళ్ళారి. శివాజీ పట్టాభిషేకానికి విచ్చేసిన ఆంగ్లేయ రాయబారి ఎవరు? ఆన్సర్ హెన్రీ ఆక్సన్డన్. పోర్చుగీసు వారి దగ్గరకు పీతాంబర్ షనాయ్ అనే రాయబారిని పంపినది ఎవరు? ఆన్సర్ ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ ఎవరి సహకారంతో మలవాన్ అనే ఓడరేవును నిర్మించాడు? ఆన్సర్ పోర్చుగీసు వారి సహకారంతో. మహారాష్ట్ర పరిపాలనా పద్ధతికి మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ ఛత్రపతి శివాజీ. భూమిని కొలవడానికి శివాజీ ఉపయోగించిన కొలబద్ద ఏది? ఆన్సర్ ఖాదీ, కర్రలతో కొలిచే సాధనం. శివాజీ గౌరవార్థం శత్రు రాజ్యాలు చెల్లించే పన్ను ఏది? ఆన్సర్ సర్దేశ్ముఖ్. మహారాష్ట్రులకు మొదటిసారి స్థిర సైన్యాన్ని రూపొందించినది ఎవరు? ఆన్సర్ శివాజీ. శివాజీ దాడి చేసిన తొలి ప్రాంతం ఏది? ఆన్సర్ తోరణి. ఇండియన్ హనీబాల్ మరియు గో బ్రాహ్మణ ప్రతిపాలకగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఛత్రపతి శివాజీని. ఛత్రపతి శివాజీ ఎప్పుడు మరణించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1680లో.